హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది లాస్ట్ థర్స్డే వ్లాగ్ అనమాట. అనదర్ వీకెండ్. ఇది మేము మాత్రమే వెళ్ళాము. థర్స్డే ఎర్రగుంట్ల దగ్గర సాయిబాబా టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగా ఉంటుందండి. ప్రతి థర్స్డే ఇక్కడ అన్నదానం చేస్తారు. చాలామంది ముక్కుబళ్ళు చెల్లించుకొని చాలామందికి అన్నదానం కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈవిడ చూడండి, హారతి స్వామివారికి. చూశారు కదా, హారతి టైంకి వచ్చాము. అప్పుడే పల్లకి కూడా మోసామన్నమాట. పల్లకి సేవ కంప్లీట్ అయిపోయి హారతి అలా ఇస్తున్నారు. ఇంకా అందరూ హారతి కోసం అయితే కూర్చున్నారనమాట. హారతి అయిపోయింది. ఇంకా అందరం లేచి ఇంకా మొబైల్స్ ఆఫ్ చేయమన్నారు, అందుకే ఆఫ్ చేశాను. హారతి అయిపోయాక ఇంకా మేము బాబా దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ కుక్క చూడండి, అసలు అప్పటి వరకు నార్మల్గా ఉంది. ఇంకా మేము దర్శించుకోవడానికి నిలబడుకున్నప్పుడు అలా సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టుగా చేసిందనమాట. చాలా బాగా అనిపించింది. అంటే ఎదురుగా స్వామివారు ఉంటే మనం సాష్టాంగం చేస్తాం కదా, ఏమన్నా బాబా ఉన్నారేమో, బాబాకి ఇష్టం కదండి జంతువులు, ఉన్నారేమో అని అనుకున్నాము మేము. ఎంత బాగా సాష్టాంగం చేసిందో చాలామంది చూశారు. అదే విధంగా ఇంకా అయిపోయింది. ఇంకా అన్నదానం అయితే భోంచేసుకున్నాము, ప్రసాదము భోంచేసుకొని ఇంకా ద్వారకామాయి దగ్గర దర్శించుకొని ఇంకా ఇంటికైతే వచ్చామన్నమాట. ఇది వచ్చేసి సాటర్డే రోజు అనమాట. ఇంకా మా ఊరి దగ్గర ప్రొద్దుటూరు దగ్గర కమ్నూరు దగ్గరలో గోశాల అయితే ఉందన్నమాట. కృష్ణుడు ప్లస్ గోశాల ఉందన్నమాట. అక్కడ మేము చిన్నప్పుడే ఒక గోవుని దత్తత అయితే తీసుకున్నాం అనమాట. మా కూతురుతో సమానము. ఆ గోమాతకి పేరు కూడా పెట్టుకున్నాం అనమాట, భాగ్యలక్ష్మీదేవి అని చెప్పేసి. మంత్లీ వీళ్ళ సారే అనమాట, మా వారి వల్ల సారే అనమాట ఆ గోశాలనంతా చూసుకుండేది. ఆయనకి మొత్తం వీళ్ళు ఫ్రెండ్స్, వీళ్ళ స్టూడెంట్స్ అంతా కలిసి వేస్తూ ఉంటారనమాట. నెలకి 1000 రూపీస్ అలా గోశాలకి అంతా చూసుకుంటున్నారనమాట వాళ్ళ సారు. అలా మేము దత్తత తీసుకొని గోమాతని బిడ్డల్లాగా చూసుకుంటున్నాం అనమాట. మేము వచ్చినప్పుడల్లా ఊరికి వచ్చినప్పుడల్లా వచ్చి మా బిడ్డను మేము చూసుకొని వెళ్తూ ఉంటాం అనమాట. అన్ని గోవులకి ఒకసారి తౌడు, ఒకసారి ఆకుకూరలు, ఒకసారి వెజిటేబుల్స్ ఇలా ఇస్తూ ఉంటాము. మధ్యలో కృష్ణుడు, చుట్టూరా మొత్తం ఓపెన్ స్పేస్. గోశాలకు లోపల ఆడ సైడ్న కనపడుతుంది కదా, అది గోశాలకి టెంట్ అనమాట. అక్కడే వాటర్ 24 గంటలు వాటర్ ఉంటుంది. దానికి గడ్డి, తౌడు అంతా వేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి, దానికి కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పేసి బయట వదిలారు. ఇక్కడ చూడండి, గోవుకి ఏది పెడితే మంచిదని చెప్పేసి ఇక్కడ బోర్డు పైన క్లియర్గా ఉంది. మీరు పాస్ చేసుకునేదైతే అదొకసారి చెక్ చేసుకోండి. మీరు గోవుకి పెడితే సకల దేవతలకి పెట్టినంత పుణ్యం కదండి. ఇంకా మేము ఆకుకూరలు తీసుకున్నాము, మా ఊరి సూపర్ మార్కెట్లో తీసుకొని వచ్చామన్నమాట. 2 రకాల ఆకుకూరలు 2 సంచులకైతే తెచ్చామన్నమాట. ఆరికి మా వారికి అయితే సాటిస్ఫాక్షన్ లేదు, సరిపోదేమో అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా మేము రెగ్యులర్గా వస్తూ ఉంటాం కాబట్టి అమ్మకు తెలుసు అనమాట. ఇంకా వాళ్ళు అక్కడే ఉంటారు ఇద్దరు. గోమాతలకు అంతా చూసుకుంటూ ఉంటారనమాట అక్కడే. ఇక్కడ చాలామంది వచ్చి పాలు అందుకు తీసుకెళ్తూ ఉంటారు. ప్లస్ ఇది స్టార్ట్ చేయడానికి మనకి ఎంతో మందికి తెలిసిన చాగంటి గారు అయితే ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేశారనమాట. ఇది గోశాల అయితే చాలామందికి తెలిసే ఉంటుంది. మీలో ఎంతమందికి తెలుసు నాతో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంక ఇక్కడికి వస్తే మా పిల్లలు కానీ, మా వారు కానీ, మాకు కానీ టైమే తెలియదు అనమాట. చాలా బాగా స్పెండ్ చేస్తాము ఇక్కడ. చూడండి, ఇంకా అంత గోవులకంతా ఎంత పెట్టినా కూడా ఒకటికొకటి తోసేసుకుంటున్నాయి. అవి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా నాకైతే ఇక్కడ మా నిహాల్ అయితే తీస్తున్నాడు, అందుకే కొంచెం షేక్ చేశాడనమాట. మీకు చూపిస్తాను ఏది మా గోవు అనేది అమ్మ చెప్పిందనమాట. వాళ్ళు రెగ్యులర్గా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో, మేమనే కాదు చాలామంది ఇక్కడ ఒక్కొక్క గోవును చిన్నప్పుడే దత్తత తీసుకొని ఇక్కడే ఇప్పుడు ఓష్క పెట్టింది కదా, అదే అనమాట మా బిడ్డ భాగ్యలక్ష్మీదేవి. ఒక్కొక్కరు ఒక్కొక్క గోవును దత్తత తీసుకునేటివే అనమాట. ఇక్కడ ఉన్న గోవులన్నీ అలా ఉండేటివే అనమాట. సో వాళ్ళకి ఒక్కొక్క పేరు ఉంటుంది, వాళ్ళకి పిలిచి అలవాటు అయిపోయింది అనమాట. వాళ్ళకి తెలుసు ఏది ఏ గోవు అనేది ఈజీగా తెలుసు అనమాట అక్కడే ఉన్న వాళ్ళకి. ఇంకా మేము కృష్ణుని దర్శించేసుకొని ఇంకా మేము ఇంటికైతే వెళ్ళాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది.
నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం అనమాట. సో, అలా పిక్స్ అయితే దిగాము అందరము. ఇంకా లాస్ట్‌లో అవే పిక్స్ అయితే యాడ్ చేశాను. ఇంకా 2 డేస్ కలిపిన వ్లాగ్ అయితే ఇది అప్‌లోడ్ చేశాననమాట. సో, నెక్స్ట్ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. మీకేమనిపించింది కామెంట్ చేయండి. లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. టేక్ కేర్. బాయ్.